పితా పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం విధేయత ద్వారా మానవుడు క్రమశిక్షణను అలవర్చుకుంటాడు. విధేయత ద్వారా దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకోగలుగుతాం. విధేయత ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతాం. విధేయత ద్వారా త్యాగ గుణాన్ని అలవర్చుకోగలుగుతాం. అందుకే అపోస్తుల చర్యలు 5వ అధ్యాయము 9వ వచనంలో మేము మనుషులకు కాక దేవునికి విధేయులై ఉండవలెననియు పేతురు గారు చెప్తున్నారు. ఈ విధేయత అనే పుణ్యం ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో విధేయత ద్వారా సకల పుణ్యాలు కూడా సంపాదించుకోగలం ప్రియులారా. కావున మన అనుదిన జీవితంలో ఈ విధేయత ద్వారా అద్భుతాలను చూసిన సంఘటన కూడా ధ్యానించుకుందాం. ఫ్రాన్స్ దేశంలో ఆర్సనే పట్టణంలో 1855లో జాన్ మరీ వియానీ గారి దగ్గరికి కాలు కుంటిపడిన ఒక అమ్మాయి వచ్చి, ఫాదర్ గారు, నాకు స్వస్థత దొరకాలండి, నాకు స్వస్థత కావాలని ప్రార్థించండి అని జాన్ మరీ వియానీ గారిని అడిగినప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పారు. మొదటగా నీవు వెళ్ళి నీ తల్లికి విధేయత చూపించు, ఆ తరువాత స్వస్థత నీకు కలుగుతుంది అన్నప్పుడు ఆ అమ్మాయి ఫాదర్ జాన్ మరీ వియానీ గారు చెప్పిన మాటను మనసులో దాచుకొని ఇంటికి వెళ్ళి తల్లికి విధేయించడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత ఆవిడ స్వస్థతను పొందుకుంది. విధేయత ద్వారానే మనం అద్భుతాలను చూడగలుగుతుంటాం. పునీత పౌలుడు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో ఆయన అన్ని విధముల మానవుడై ఉండి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఉన్నాడు. తాను దేవుడై ఉండి 6వ వచనంలో మనం చూసినట్లయితే తనను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చెను అని చెబుతుంది. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:8లో ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి చివరి మరణం వరకు తండ్రికి విధేయుడాయను. అవును ప్రియులారా, విధేయత అనే పుణ్యం ద్వారా గొప్ప అద్భుతాలను మనం చూడగలుగుతుంటాం. ఈరోజు ఇండివిజువల్ లైఫ్ బాగా పెరిగిపోయి నేను ఎవరి మాట వినవలసిన పని లేదు, నేను ఎవరికి విధేయించవలసిన పని లేదు అన్న రీతిలో మనుషులు వెళ్తున్నారు. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే తల్లికి విధేయించువాడు ఒక నిధిని కనుగొన్నట్లు లెక్క అని చెప్తున్నాడు. కావున మన అనుదిన జీవితంలో ఈ విధేయతని సుకృత పుణ్యాన్ని అలవర్చుకుందాం. దేవుని యొక్క అనుగ్రహాలు పొందడానికి సిద్ధపడదాం. దేవుని బిడ్డలుగా జీవించడానికి అనుదినము కృషి చేద్దాం. ప్రతిరోజు నేను పెద్దలకు విధేయించగలుగుతున్నానా, గురువులకు విధేయించగలుగుతున్నానా, నాకంటే పెద్దవారైన వాళ్ళకి విధేయించగలుగుతున్నానా అని మనం చూసుకోవాలి. అందుకే మనకు పాత పద్యాలలో ఉంది, విద్య వస్సుకు వినయం, వినయం బడియు పాత్ర. విద్య ద్వారా మనకు వినయం కలుగుతుంది. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడు, కుమారా, నీవు ఎంత అధికుడు అవుతావో అంత వినయవంతుడు కమ్ము అని. ఈ విధేయత వినయం రెండూ కూడా కవల పిల్లలు లాంటివి. మన ఆది కాండంలో చూసినట్లయితే దేవుని మాటను లెక్క చేయనందుకే లూసిఫరు అవిధేయత చూపించినందుకే శాశ్వతంగా దేవునికి దూరమైంది. మరియ తల్లి దేవుని యొక్క వాక్యానికి విధేయించినందుకు దేవునికి తల్లిగా మారింది. మొదటి ఏవమ్మ అవిధేయత చూపించినందుకే మానవాళిని పాపములోకి నెట్టేసింది. 2వ ఏవమ్మ అయిన మరియా విధేయత చూపించినందుకు అనుగ్రహాలను పొందుకుంది, దేవునికి తల్లిగా మారింది, తరతరములకు తరగని ధన్యతను సంపాదించుకుంది. కావున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం విధేయిందాం. మన పిల్లలకి విధేయతనే పుణ్యాన్ని నేర్పిస్తూ
వాళ్ళ జీవితంలో దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకునేటట్లు మనం ప్రయత్నం చేద్దాం. పిత పుత్ర పరిశుద్ధ ఆత్మనామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమెన్.